మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సో ఈరోజు మనం హైకోర్టు యొక్క నోటిఫికేషన్ అనేది రానే వచ్చింది. సో దానికి ప్రతి ఒక్కరు అప్లై కూడా చేయడం జరిగింది. అయితే అప్లై చేశాను, కానీ ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి అన్నది చాలా మంది చాలా కన్ఫ్యూజన్తో ఉన్నారు. సో ఏం చేయాలి వాళ్ళకి అర్థం కావట్లేదు. సో అందుకని చెప్పి ఈ వీడియో అనేది వాళ్ళ కోసం చేయడం జరిగింది. సో దీంతో మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన అనేది వస్తుంది. ఓకే, సో ఒక్క విన్నపం, సో వీడియో అంతా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి. వీడియో అనేది స్కిప్ చేయొద్దు. సో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో ఏముందని చెప్పేసి ఇలా స్కిప్ చేస్తారో అర్థం కాదు, మళ్ళీ వెంటనే కాల్ చేస్తారు. సో దయచేసి వీడియో అనేది క్లియర్గా చూడండి. సో ప్రతిదీ మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో అలాగే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాటి వల్ల నోటిఫికేషన్స్ అనేవి మీకు వెంటనే తెలుస్తూ ఉంటాయి. అలాగే వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, సో అయితే ఇప్పుడు మనం ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి అన్నది ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, చాలా మంది అంటారు, సో ఎలా చదవాలి అన్నది నాకు అర్థం కావట్లేదు మేడం, సో ఎప్పుడు చదవాలి, సో దానిపైన ఏం చేయాలి అన్నది చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. సో దానికోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఎప్పుడు చదవాలి, సో ఎప్పుడు చదవాలి అన్నది టాపిక్. అయితే అందులోని ఫస్ట్ మనం ఫస్ట్ ఏంటంటే సిలబస్ అనేది మనం తెలుసుకోవాలి. సో సిలబస్ అనేది ముందుగా మనం ఖచ్చితంగా అవగాహన అనేది తెలుసుకోవాలి. అప్లై చేస్తే సరిపోతుందా, సో దాని తర్వాత స్టెప్ ఏంటో మనం తెలుసుకోవాలి కదా. సో అందులో మనం దేనికైనా ప్రిపేర్ అవుతున్నాం. మొత్తం హైకోర్టు నుంచి వచ్చిన ఎన్ని రకాల పోస్టులు, మొత్తం 17 టైప్ పోస్టులు అనేవి రావడం జరిగింది. అందులోని రెండింటికి ఎగ్జామ్ అనేది లేదు, లైక్ స్టెనోగ్రాఫర్కి అలాగే కోర్ట్ మాస్టర్కి. సో ఈ రెండింటికి ఎగ్జామ్ అనేది లేదు, ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంది. ఇంకా రిమైనింగ్ 15 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. సో వీటికి మనం ప్రిపేర్ అవ్వాలి. సో దాంట్లో ఖచ్చితంగా రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంది, అవునా. సో మొత్తం ఇక ఈ 15 వాటికి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామ్, సో దానికి ప్రిపేర్ అవ్వాలి. దాని గురించి సిలబస్ అనేది మనం పూర్తిగా అవగాహన అనేది తెచ్చుకోవాలి. అయితే ఆ 15 రకాల పోస్టులు ఉన్నాయి కదా, అయితే అందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, కొన్నిటికి కంప్యూటర్ ఉంటుంది, ఇంకొన్నిటికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ 4 రకాలు, అంటే ఒక్కొక్క దానికి మార్క్స్ వెయిటేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఒకదానికి 40 మార్క్స్, ఇంకో దానికి 50 మార్క్స్, ఇంకో దానికి 90 మార్క్స్, ఇంకో దానికి 100 మార్క్స్. సో డిఫరెంట్, అంటే ఆ యొక్క కేటగిరీకి తగ్గట్టు మార్క్స్ వెయిటేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క మాట, అలసిపోయాను అనిపించింది కానీ ఆగిపోదామని ఎప్పుడూ అనిపించలేదు. బికాస్ ఆఫ్ ఇప్పటికీ చాలా మంది హైకోర్టుకి అప్లై చేశారు, కానీ వాళ్ళ ప్రయత్నం అనేది చాలా బాగా చేశారు, నిరంతరం కృషితోనే చేశారు. ఖచ్చితంగా నేను ఉద్యోగం సాధించాలని కృషితోనే చాలా మంది అప్లై చేశారు. కానీ వాళ్ళు చేసినటువంటి చిన్న మిస్టేక్ అనేది ఏంటి అంటే, లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ, అంటే ఏదైనా మెరిట్ లిస్ట్లో టాప్ మార్క్స్ వచ్చింది, కానీ ఏదో ఒకదంతా ఒక చిన్న షాక్తో ఉద్యోగం అనేది కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు అయ్యో నాది ఉద్యోగం పోయింది అని వాళ్ళు అక్కడికి ఆగిపోలేదు. సో దాన్ని మళ్ళీ ఎంత అయితే కిందకి డౌన్ఫాల్ అయ్యారో, ఎంత అయితే బాధ అనేది పడ్డారో, అంత వెంటనే పైకి లేచి ఖచ్చితంగా నేను ఇయర్ అనేది ఉద్యోగం సాధించాలి అనే ధ్యేయంతోనే ఇప్పటి వరకు చాలా మంది ఆగిపోకుండా అప్లై చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి అయినట్టు ఎఫర్ట్స్ అనేవి ఇంకా పెడుతూనే ఉన్నారు. ఎలా చదవాలి, ఎలా అయినా ఈ ఇయర్ నేను ఖచ్చితంగా ఉద్యోగం కొట్టాలి, లాస్ట్ టైం నాది ఒక్క మార్క్తో పోయింది, ఈ ఇయర్ నేను ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తూనే ఉన్నారు. సో అలాగే వాళ్ళ యొక్క కృషి అనేది నెరవేరాలి. సో వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుని మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఫోకస్గా చేస్తూనే ఉండాలి. సో మీ వెంట మేము ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఇదే రకంగా ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి, ఎప్పటికీ ఆగిపోవద్దు. సో నేను లాస్ట్ టైం చెప్పాను, పోరాడు, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు, అట్ ది సేమ్ టైం అలాగే కృషి చేస్తూనే ఉండు, ఖచ్చితంగా విజయం అనేది మీరు తప్పనిసరిగా సాధిస్తారు. ఓకే, సో నెక్స్ట్ సబ్జెక్ట్ వెయిటేజ్. సో ఒక్కొక్క దాంట్లో సబ్జెక్ట్ అనేది వెయిటేజ్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒకదానికి తక్కువ మార్క్స్ ఉంటాయి, కొన్ని వాటిలో తక్కువ మార్క్స్ ఉంటుంది, ఇంకో దానికి వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది ఏంటో మనం తెలుసుకోవాలి. సో దాని ముందు అవగాహన అనేది ఒక బుక్ పెన్ను తీసుకొని, సో ఈ మార్క్స్ అంటే ఈ సబ్జెక్ట్ ఇన్ని మార్క్స్, సో దీనికి ఇంత మార్క్స్, సో వెయిటేజ్ అనేది ఇలా ఉంటుంది. సో మనం దానిపైన ఎక్కువ ఎఫర్ట్ పెట్టుకోవాలి అని క్లియర్గా మనం టైం టేబుల్ అనేది వేసుకోవాలి. ఓకే, అలాగే అందులోని సబ్జెక్ట్ అండ్ టాపిక్ మార్క్స్.
సో అందులో ఇప్పుడు మనకి చాలా మంది ఏముంటారు, వర్కర్స్ ఉంటారు, కొంచెం మంది హోమ్ మేకర్స్ ఉంటారు, ఇంకొంతమంది పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ఫుల్ ఇంకా ఖచ్చితంగా నేను ఉద్యోగం సాధించాను అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ పైన అలా ఉండే వాళ్ళు ఉంటారు. కొంతమందికి 24 hours అవుతుంది, ఇంకొంతమందికి 8 hours అవుతుంది, ఇంకొంతమంది 2 hours అవుతుంది. సో ఉన్న కొంచెం టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఓకే ఇంకా ఇది అది ఇంకా ఏం లేదు, ఇంకా నథింగ్. ఉన్న ఆ టైంని కొంత టైంని సో కేవలం నా ఉద్యోగం, నేను ఉద్యోగం సాధించాలి ఇదే ధ్యేయంతో ఉండాలి. ఓకే సో ఆ ఉన్న టైంని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, సో ఉన్న టైంలో ఏ టాపిక్స్ అనేది నేను కవర్ చేయాలి. చాలా టాపిక్స్ ఉంటాయి, మొత్తం 13 రకాల సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఓకే అందులో ఇండియన్ హిస్టరీ, జోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకనామీ, అలాగే కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకే, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ ఎకనామీ, అలాగే తెలంగాణ సొసైటీ, కల్చర్. సో ఇలా కొన్ని టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో వాటిలో అన్ని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలా. సో అందులో చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి, లైక్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జోగ్రఫీ. సో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. స్ట్రాటజీకే సో వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉన్నాయి. సో మిగతా తెలంగాణ హిస్టరీ, జోగ్రఫీ సో ఉన్నాయి. సో వీటిపైన కూడా క్వశ్చన్స్ అనేవి వీటికి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. కానీ వీటిపైన పెట్టినంత ఎఫర్ట్ వీటిపైన పెట్టాల్సిన అవసరం లేదు. సో వీటిపై ఎక్కువ ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా వీటి నుంచి ఎక్కువ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో వీటిపైన అంత ఎక్కువ మార్క్స్ అనేవి రావు, మహా అయితే 1, 2, 3 మార్క్స్ అనేవి వస్తాయి. సో వాటిపైన ఎఫర్ట్ అనేది కొంచెం తగ్గించి సో మిగతా వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. మనం ఉన్న కొంచెం టైంని ఎక్కువ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనం ఉద్యోగం అనేది సాధించగలుగుతాం. సో ఫోకస్ అనేది అలా చేస్తూ ఉండాలి. ఓకే సో మనం ఎప్పుడు చదవాలి అనే దానిపైన మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎలా చదవాలి. సో అందరికీ వస్తుంది ఎలా చదవాలి అని చెప్పి. సో ఎలా చదవాలి అంటే డైలీ హార్స్ అండ్ టోటల్ హార్స్ పర్ డే, అంటే నాకు అయిన టైంలోని నాకు 2 hours అవుతున్నా 6 hours అవుతున్నా కాను ఆ టైంలో ఎంతైతే మ్యాటర్ ఉందో నేను ఏం చదవాలనుకుంటే సో దాన్ని మొత్తం కంప్లీట్ చేయాలి. ఓకే సబ్జెక్ట్ వెయిటేజ్. సో సబ్జెక్ట్ వెయిటేజ్ అనేది ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే ఒక సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయితే ఎక్కువ మార్క్స్ అనేది ఇస్తారో సో దానిపైన మనం ఫోకస్ అనేది ఎక్కువ టైం అనేది దానిపైన స్పెండ్ చేయాలి. తక్కువ టైం అనేది అంటే ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రాని ఉంటాయి కదా, సో దానిపైన తక్కువ సమయం అనేది కేటాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది, అలాగే ఎగ్జామినర్ ఉంది, రికార్డ్ అసిస్టెంట్ ఉంది. సో వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో అందులోని రికార్డ్ అసిస్టెంట్. సో రికార్డ్ అసిస్టెంట్ కి 40 మార్క్స్ ఇంగ్లీష్ పైన ఉంటుంది. ఓకే 40 మార్క్స్ ఉంటుంది. అందులోని ఇంగ్లీష్ వొకాబులరీ 10 మార్క్స్. గ్రామర్. సో గ్రామర్ పైన ఎన్ని మార్క్స్ ఉంటుంది, గ్రామర్ పైన 25 మార్క్స్ అనేది వస్తాయి. అలాగే ఇంకా మిగిలింది ఏంటి 5 మార్క్స్. సో 5 మార్క్స్ అనేది ఇక్కడ ఉన్నటువంటి రీడింగ్ కంప్రెషన్. ఓకే సో రీడింగ్ కంప్రెషన్ పైన ఒక 5 మార్క్స్ అనేవి ఉంటాయి. సో టోటల్ 40 మార్క్స్. దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. సో గ్రామర్ నుంచి 25, వొకాబులరీ నుంచి 10 మార్క్స్, ఇంకా కాంప్రిహెన్షన్ నుంచి 5 మార్క్స్. సో ఇప్పుడు దీనిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అలాగే మిగతా జీకేలోని అందులో కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో కరెంట్ అఫైర్స్ కానీ, ఇండియన్ హిస్టరీ, లైక్ జోగ్రఫీ, సో వీటిపైన స్ట్రాటజీకే, సో వీటిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో దానికంటూ షెడ్యూల్ వేసుకోవాలి. అందులోని ఏ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, కొన్నిటికి స్కీమ్స్, ఆర్గనైజేషన్స్, ఓకే ఇండియన్ అమెండ్మెంట్స్, సో ఇలా చాలా ఉంటాయి. సో వాటిపైన మనం అవగాహన అనేది తెచ్చుకోవాలి. సో ఎక్కువగా ఫోకస్ అనేది వాటిపైన చేయాలి. సో మిగతా వాటిపైన ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటిపైన అంతగా ఎక్కువగా అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం అలా పైన తెలుసుకుంటే సరిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క మాట, నిన్ను ఎప్పుడూ ఎవరితో పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి ఎలాంటి పోలిక అనేది ఉండదు. సూర్యుడు వచ్చిన టైంలో సూర్యుడు మెరుస్తాడు, చంద్రుడు వచ్చిన టైంలో చంద్రుడు మెరుస్తాడు, అంతేగాని వీళ్ళిద్దరికి కంపారిజన్ అనేది ఉండదు. అలాగే మీరు కూడా వీళ్ళకి 5 hours ఉంది, వీళ్ళకి 10 hours ఉంది, నాకు అసలు టైమే లేదు, నాకు డ్యూటీ ఉంది, ఇది ఉంది, అది ఉంది కాదు. నీకు చదవాలని కృషి ఉంటే ఏ టైంనా సరే అందులో కేటాయించగలుగుతావు. తింటున్నప్పుడు చదువుతావు. సో పక్క వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళందరూ మాట్లాడతాం, నేను ఇంకా ఏం చదవాలి. సో ఇలా ఫోకస్ చేయాలి. అంతేకాని వాళ్ళకి ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు, వాళ్ళకి టైం ఉంది, ఇది కాదు. ఉన్న కొంచెం టైంని కేటాయించు. ఉద్యోగం వచ్చేంత వరకు కేటాయించు. అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించరు, అద్భుతం జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం ఉండదు.
ఉండదు. నువ్వు కూడా అంతే, నీకు ఉద్యోగం రాకముందు నేను ఎవరు పట్టించుకోరు. నువ్వు బాగా చదవవా, నువ్వు బుద్ధివంతుడివా కాదా అనేది ఎవరికి అక్కర్లేదు. అదే నువ్వు ఉద్యోగం సాధించిన తర్వాత నీ గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నీ యొక్క సంపద, నీ యొక్క జ్ఞానం, నీ యొక్క ధైర్యం, సో ఇవి ఎదుటి వాళ్ళకి నేర్పిస్తాయి. అంతేకాని నేను ఇది అని నువ్వు ఇంకా చెప్పాల్సిన అవసరం అనేదే ఉండదు. మై డియర్ ఫ్రెండ్స్, నమ్మకం ఉంచు, నీ పైన ట్రస్ట్ చేయి, ఖచ్చితంగా ఉద్యోగం అనేది సాధించి తీరుతావు. ఓకే, సో నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనం సబ్జెక్ట్ వెయిటేజ్ అనేది తెలిసాం. అలాగే నెక్స్ట్ పర్టికులర్ టాపిక్, సో దేనిపైన మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి, పర్టికులర్గా కొన్ని టాపిక్స్ అనేవి ఉంటాయి. ఓకే, అలాగే మనం ఎక్కడైనా క్లాస్ తీసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ క్లాస్ తీసుకుంటాం, లేదు అంటే నేను బుక్స్ చదువుతాను, లేదు అంటే నేను ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్తాను. సో ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం లేదు. ఏదైతే నువ్వు చదవాలనుకుంటున్నావో సో ఆ టాపిక్ మొత్తాన్ని నువ్వు కంప్లీట్ చేయి. ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నప్పుడు నాకు వీలైంది, నేను ఈ టాపిక్ నాకు 2 hours ఉంది, నేను ఈ 2 hours అనేది ఒక చాప్టర్ అనేది కంప్లీట్ చేస్తాను. నాకు ఎంత టైం ఉంటే అంత టైంలో ఏ టాపిక్ అయినా సరే పూర్తిగా నువ్వు దానిపైన ఫోకస్ చేయి, దాని గురించి పూర్తి అవగాహన అనేది తెలుసుకో, విను, లేదంటే చూడు, లేదంటే చదువు. ఆ రకంగా చేసిన తర్వాత అప్పుడు దాంట్లో ఏదైతే ఉందో ఆ మ్యాటర్ని మొత్తం నువ్వు రన్నింగ్ నోట్స్లో అటెంప్ట్ చేసుకో. దాని మొత్తాన్ని నువ్వు రన్నింగ్ నోట్స్ అటెంప్ట్ చేసుకో. రన్నింగ్ నోట్స్ మొత్తం నువ్వు రాసుకున్న తర్వాత అప్పుడు నీకు అర్థమవుతుంది. ఒక్కసారి మళ్ళీ నేను ఎలా రాస్తాను ఏంటి అనేది మొత్తం అంతా ఒకసారి నువ్వు రన్నింగ్ నోట్స్ చూస్తే నీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ టాపిక్ పైన వెళ్ళి బిట్స్ రాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో సో ఇప్పుడు ఒక టాపిక్ తీసుకున్నాం, సో దానిపైన బిట్స్ అనేవి మన దాంట్లో ఒక్కొక్క లెసన్ కి టాపిక్ వైజ్ బిట్స్ అనేది ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. టెస్ట్ సిరీస్ అంటాం మనం వాటిలో. సో ఆ టెస్ట్ సిరీస్ అనేది అటెంప్ట్ చేయి, అప్పుడు నీకు ఈజీగా ఉంటుంది. కానీ చాలా మంది అడుగుతున్నారు, నాకు చదవడానికి కళ్ళు నొప్పి పెట్టేస్తున్నాయి, నాకు ఏదైనా పీడిఎఫ్ ఉంటే ప్రొవైడ్ చేయండి అని. ఇలా కాదు. సో ఖచ్చితంగా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ మొత్తం చదువుతాం. సో ఏదైతే స్టోరీ చదివేమో సో దాని మొత్తాన్ని ఫుల్ స్టాప్లు, కామాలు మరియు ఇది అది అంతా కలిసి వేరే వాళ్ళకి కథ చెప్పినప్పుడు అలా చెప్తామా? కాదు కదా. కథ మొత్తాన్ని చదివి సో ఆ కథలో మనకి ఏం అర్థం అవుతుందో సో దాన్ని కదా మనం అక్కడ ప్రెజెంట్ చేస్తాం, అప్పుడు దాన్ని కదా వాళ్ళకి చెప్తాం. అంతేకాని అందులో ఫుల్ స్టాప్లు ఉన్నాయి, కామాలు ఉన్నాయి, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వీడి తగ్గాడు, వాడు తగ్గాడు, ఇలాంటివి కాదు. ఆ కథ మొత్తంలో ఏదైతే ఉందో మనకు అర్థమైంది మనం అక్కడ ప్రెజెంట్ చేస్తాం. అంతేకాని అన్ని అటెండ్ చేయము. ఎట్ ది సేమ్ టైం సేమ్ ఇది కూడా అంతే. బుక్లోని మొత్తం కంటెంట్ మొత్తం నేను చదివాను, కోర్స్ మొత్తం నువ్వు తీసుకున్నావు, మొత్తం వీడియోస్ అన్ని నువ్వు చూసావు. అన్ని వీడియోస్ చూసినప్పుడు నీకు అర్థం అవుతుంది, ఓకే ఇలా రాసుకోవాలి, ఇలా చేయాలి అని చెప్పి రన్నింగ్ నోట్స్ మనం రాసుకుంటాం. సో ఆ రన్నింగ్ నోట్స్ రాసిన తర్వాత కదా మనం టెస్ట్లు రాస్తే అటెంప్ట్ చేయగలుగుతాం. రన్నింగ్ నోట్స్ అనేది ఎలా రాసుకోవాలి, మొత్తం అంతా మనం సబ్జెక్ట్ అనేది ప్రిపేర్ అవుతాం, మొత్తం వీడియోస్ అన్ని చూస్తాం. సో దానిపైన మనం రన్నింగ్ నోట్స్ అనేది రాస్తాం. సో రన్నింగ్ నోట్స్ రాసిన తర్వాత అప్పుడు దానిపైన ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ చేస్తాం. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం ఉంది, సో రామాయణం మొత్తాన్ని చదివాను. సో రామాయణం మొత్తాన్ని చదివిన తర్వాత నేను ప్రెజెంట్ చేసింది ఎలా చేస్తాను, ఈ బుక్ మొత్తంలో నాకు ఏం అర్థమైందో దాన్ని కదా నేను ప్రెజెంట్ చేస్తాను. సో నేను ప్రెజెంట్ చేసిన తర్వాత వాళ్ళకి క్వశ్చన్స్ అడిగేటప్పుడు రాముడు సీతకి ఏమవుతుంది, లేదంటే ఒక క్వశ్చన్ అలా అడుగుతారు, ఇంకో క్వశ్చన్ సీతకి రాముడు ఏమవుతాడు. సో ఎలా అడిగినా రామాయణంలో ఉన్నది రాముడు సీతకి ఏమవుతాడు, సీత రాముడికి ఏమవుతుంది, ఒక్కనా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం, అవునా కాదా? సో అలాగే ఈ సబ్జెక్ట్ లో కూడా మనం కంటెంట్ మనం చదువుకునేటప్పుడు సో దానిపైన రన్నింగ్ నోట్స్ కూడా మనం అటెంప్ట్ చేసుకోవాలి, మనకి వీలుగా ఉండేలాగా మనం రాసుకోవాలి. అప్పుడు కదా మనకి దానిపైన అవగాహన అనేది పూర్తి అవగాహన అనేది వస్తుంది. ప్రాక్టీస్ బిట్స్. సో ప్రాక్టీస్ బిట్స్ అనేది ఎలా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఉంది, సో పార్లమెంట్ టాపిక్ మొత్తం మనం చదువుతాం. సో ఆ టాపిక్ మొత్తం చదివిన తర్వాత అందులోని ఆ యొక్క చాప్టర్ వైజ్ బిట్స్ అనేవి ఉంటాయి. సో వాటిపైన మనం పూర్తి అవగాహన అనేది అందులో బిట్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఆ చాప్టర్ లో పీవైక్యూ బిట్స్ ఉంటాయి కదా, సో వాటిని మనం అవగాహన అనేది అంటే అలాగ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలి. సో ఈ రెండు అనేవి మనం బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ యొక్క పార్లమెంట్ లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఖచ్చితంగా మనం అటెంప్ట్ చేయగలుగుతాం. ఓకే, సో అప్పుడు మనకి బాగా ఈజీగా అనిపిస్తుంది. సో అదే టాపిక్ ని ఎలా మనం పీవైక్యూస్ చదువుతాం, అలాగే ప్రాక్టీస్ వైజ్ బిట్స్ కూడా చేస్తాం. సో ఆ టాపిక్ నుంచి ఎలా ఇచ్చినా ఖచ్చితంగా మనం ఆ యొక్క క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయగలుగుతాం. ప్రాక్టీస్ అనేది ఇదే రకంగా మనం చేస్తే మై డియర్ ఫ్రెండ్స్
ఖచ్చితంగా ఉద్యోగం అనేది మనం సంపాదిస్తాం. అప్పుడు చెప్తాం మనం కాళ్ళు ఎగరేసుకొని, మేడం నా వల్ల అయింది, సార్ నా వల్ల అయింది, నా వల్లే అవుతుంది అని చాలా స్ట్రాంగ్గా చెప్తాం. 2025లో ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మీరు కామెంట్ చేస్తారే, మేడం నాకు ఉద్యోగం వచ్చింది, ఐ గాట్ ఏ గుడ్ జాబ్ అని చెప్పి మీరు గట్టిగా అరిచి చెప్తారు కదా, ఆ కామెంట్ కోసం నేను ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటాను. మీలాగే చాలా మంది ఉద్యోగం అనేది సాధించాలనే, హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇట్లు మీ హైమా మ్యామ్. నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.